దైవ దర్శనానికి వెళ్లే సమయంలో మూత్ర విసర్జన చేస్తే గంగాజలమును శిరస్సు మీద సంప్రోక్షణ చేసుకొని ఆచమనం చేసి తిరిగి దర్శనానికి వెళ్ళాలి. ప్రాతకాలంలో దైవ దర్శనము చక్కటి ఫలితము ఇస్తుంది. సాయంత్రం ప్రదోష కాలంలో శివ దర్శనము ఎంతో మంచి ఫలితం ఇస్తుంది. మిట్ట మధ్యాహ్నము దైవ దర్శనం చేసుకోవడము ఉత్తమమే అయినప్పటికీ కూడా మిట్ట మధ్యాహ్న కాలము పితృదేవతల సమయం కాబట్టి ఆ సమయంలో దైవ దర్శనంకు వెళ్ళకపోవడము మంచిది. భగవంతునికి అష్టోత్తర సహస్రనామ పూజలు ఇతర పూజలు చేస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోరాదు. తప్పనిసరి అయినప్పుడు పూజ మొదలు కాకముందే వెళ్ళటం మంచిది. ఏ దైవానికైతే మహానైవేద్యము పెడుతున్నప్పుడు మూర్తిని కళ్ళారా చూడరాదు. ఆలయ ప్రాంగణంలో కామ క్రోధ మద మాత్సర్యాలు ప్రదర్శించడము నిషిద్ధము. ఆలయ ప్రాంగణంలో దైవానికి తప్ప మరెవరికి కూడా నమస్కారము చేయరాదు, శిరస్సు వంచరాదు.